ఈ తాతను చూశాక లైఫ్ అంటే ఇలా లీడ్ చేయాలనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. నాలంటోనికి తాలిస్తే కాలికి గట్టాలని అడుగు కట్టాలి అన్నాడంట. మనం చెప్పిన పని చేయంగానే వద్దన పని ఇట్టే చేసేస్తాం. మా అమ్మ బయటకెళ్ళి కూరగాయలు తీసుకురామనేది, కానీ నేను బయటకు వచ్చి చేసే పనులు చూడండి. అమ్మ కుక్కలు ఉన్నాయి. ఎందుకేంటి మనం ఏదన్నా చూసామంటే అది మీకు చూపెట్టేదాకా నాకు ఆత్రం అయితే ఆగదు. నైస్ గా రోడ్ పై వెళ్తుంటే నాకు మాడి తోటల నుంచి గుడిసె పక్కన తాత అయితే కనబడ్డాడు. అక్కడికి వెళ్ళాక తాత వీడియోకు పర్మిషన్ ఇస్తాడో లేదో అనుకున్నా, కానీ తాత పలకరింపుకి కడుపు నిండిపోయింది. అసలు కేఐ కాలంలో మనుషులతో సంబంధం లేకుండా మాడి చెట్టు కింద మంచం వేసుకుని ఆ కోల మధ్యలో పొడేళ్ళని జాకుతూ అబ్బాబ్బా మామూలుగా లేదు లైఫ్. తాత అయితే ఇక్కడ ఒక్కడే ఉంటానంట. ఈ కోలను పొడేళ్ళని చూసుకుంటూ ఇంటికా నుంచి ఫుడ్ వస్తుందంట. వచ్చేటప్పుడు మనం చూసి మురిగిన కుక్క ఇప్పుడు మనకి ఫ్రెండ్ అయిపోయింది. ప్లేస్ అలాంటిది. ఇక్కడ 150 కోల దగ్గర ఉంటాయి. ఒక పొడేలు అయితే ఉంది, ఒక కుక్క, ఒక గుడిసె, ఒక తాత. ఇక కాసేపు తాత దగ్గరనే కూర్చున్నాము. తాత చెప్పే మాటలకు ఇక అక్కడ నుంచి రావాలనిపించట్లేదు. కానీ మా అమ్మ చెప్పిన టైంకి ఇంటికి వెళ్ళకపోతే నెక్స్ట్ మినిట్ అమ్మో అలాంటి సీన్ నేను ఉంచుకోలేను. నైస్ గా మన ఫ్రెండ్ కి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. ప్లేస్ అయితే అసలు వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు, అంత బాగుంది. నార్మల్ గా రోడ్ పై వెళ్తుంటే కనబడ్డది. జస్ట్ వచ్చిన తాత పలకరింపుకే ఇదే అయిపోయాను. థ్యాంక్ యూ, ఉంటా మరి, లవ్ యూ.